హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ వెస్ట్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇస్నాపూర్ లో హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే కి జస్ట్ 200 ఫీట్ డిస్టెన్స్ లో హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవల్ కలిగిన గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియం అపార్ట్మెంట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు స్వాగత్ జూబిలెంట్, డెవలప్డ్ బై స్వాగత్ హౌసింగ్ కార్పొరేషన్, ప్రమోటెడ్ అండ్ మార్కెటెడ్ బై సిల్వర్ శాండ్స్ ఎస్టేట్స్ అండ్ ఇన్ఫ్రా. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ 2.29 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఓవరాల్ హైట్ స్టిల్ట్ ప్లస్ 5 ఫ్లోర్స్ ఉంది. ఈ ప్రాజెక్ట్ లో 2 బ్లాక్స్ ఉన్నాయి. ఈ 2 బ్లాక్స్ కలిపి ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 215. ఈ ప్రీమియం యూనిట్స్ టైప్స్ 2 and 3 BHK. ఈ యూనిట్స్ ఫేసింగ్ ఈస్ట్, వెస్ట్ మరియు నార్త్ ఉన్నాయి. అలానే ఈ అపార్ట్మెంట్స్ సైజెస్ 1026 SFT నుంచి 1393 SFT దాకా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ని 0 డీవియేషన్ తో పర్ఫెక్ట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. ఓవరాల్ ప్రాజెక్ట్ లో 53% ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఈ స్వాగత్ జూబిలెంట్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉంది. అంటే నెక్స్ట్ 6 months లో ప్రాజెక్ట్ ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్లాక్ 1. ఈ బ్లాక్ 1 లో ఈచ్ ఫ్లోర్ కి 32 ఫ్లాట్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ వచ్చే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ 160. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్లాక్ 2. ఇక్కడ ఈచ్ ఫ్లోర్ కి 11 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ 55. స్వాగత్ హౌసింగ్ కార్పొరేషన్ డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ లో స్వాగత్ జూబిలెంట్ 24th ప్రాజెక్ట్. ఇంతకు ముందు 23 ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేశారు. అలానే సౌత్ రీజియన్ లో వన్ ఆఫ్ ద టాప్ స్ట్రక్చరల్ డిజైనర్ అయిన జెకీ అండ్ అసోసియేట్స్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ కి వర్క్ చేశారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని రెడ్ బ్రిక్ తో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లో వాడిన ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ కోసం టాప్ క్వాలిటీ ప్రొడక్ట్ ని యూజ్ చేశారు. సో ఈ గేటెడ్ కమ్యూనిటీ ఫీచర్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. సెపరేట్ ఎంట్రీ మరియు ఎగ్జిట్ గేట్స్ ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్న ఫ్లాట్స్ అన్ని వెల్ వెంటిలేటెడ్ విత్ 100% వాస్తు ఉన్నాయి. చిల్డ్రన్స్ కోసం సెపరేట్ ప్లే ఏరియా ఉంది. డిజైనర్ ల్యాండ్స్కేపింగ్ ఇన్ కామన్ ఏరియాస్ అండ్ పార్క్స్ ని డెవలప్ చేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి డిజైనర్ కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ ని ప్రొవైడ్ చేస్తారు. ప్రతి ఫ్లాట్ కి స్పేషియస్ కార్ పార్కింగ్ విత్ 2 బైక్స్ పార్కింగ్ ని ఇస్తున్నారు. ఈ ఎంటైర్ కమ్యూనిటీకి 4 వైపులా 20 feet డ్రైవ్ వే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ లో 100% పవర్ బ్యాకప్ ఎక్సెప్ట్ ఏసీస్ అండ్ గీజర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమ్యూనిటీకి అవసరమైన వాటర్ కోసం 2 lakhs లీటర్ స్టోరేజ్ వాటర్ కెపాసిటీ త్రూ వాటర్ సమ్స్ అండ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇవే కాకుండా ఒక 8000 square feet సైజ్ లో ఎక్సలెంట్ క్లబ్ హౌస్ ని నిర్మిస్తున్నారు. ఈ క్లబ్ హౌస్ లో ఇండోర్ గేమ్స్, జిమ్, మెడిటేషన్ అండ్ యోగా రూమ్, గెస్ట్ రూమ్స్, మల్టీపర్పస్ హాల్ లాంటి ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది మోడల్ హౌస్. ఎనీ టైం మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి కన్స్ట్రక్షన్ క్వాలిటీని చూడొచ్చు. అలానే మోడల్ హౌస్ ద్వారా హై ఎండ్ ఫినిషెస్ ని కూడా చూడొచ్చు. సో ఇక్కడ అపార్ట్మెంట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 4400 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ప్లస్ ఎమ్యూనిటీస్. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది స్వాగత్ జూబిలెంట్ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ముందుగా ఈ ప్రాజెక్ట్ కి కనెక్టివిటీ చూద్దాము. ఇది గచ్చిబౌలి, ఇది BHEL, ఇది పటాన్చెరు, ఇది కంది ఏరియా. ఇక్కడ మీరు వైట్ కలర్ లో చూస్తున్న లైన్ హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే. అలానే ఇక్కడ ఆరెంజ్ కలర్ లో చూస్తున్న లైన్ ఔటర్ రింగ్ రోడ్. ఈ స్వాగత్ జూబిలెంట్ ప్రాజెక్ట్ దగ్గరికి ఈ గచ్చిబౌలి దగ్గర నుంచి BHEL మీద గుండా ఇలా పటాన్చెరును దాటుకొని రీచ్ అవ్వచ్చు. లేదా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్న ఎగ్జిట్ 1 దగ్గర నుంచి ఇలా వచ్చి ఎగ్జిట్ 3 దగ్గర కిందకి దిగి స్వాగత్ జూబిలెంట్ కి రీచ్ అవ్వచ్చు. ఈ కింద మనం చూస్తున్న రోడ్డే ఔటర్ రింగ్ రోడ్. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్లి ఎగ్జిట్ 3 దగ్గర దిగి మన ప్రాజెక్ట్ కి వెళ్ళొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తున్నది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న నియోపాలిస్. ఈ నియోపాలిస్ లోనే చాలా IT కంపెనీస్ రాబోతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది కోకాపేట్. ఇక్కడ ఆల్రెడీ గర్ ఇన్ఫోబాన్ IT టవర్స్ లో చాలా IT కంపెనీస్ ఉన్నాయి. ఈ కింద ఉన్నది ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్న ఎగ్జిట్ నెంబర్ 1. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోకి వెళ్తాము. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే చాలా పెద్ద IT కంపెనీస్ ఉంటాయి. లైక్ అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, విప్రో, ఇలా చాలా పెద్ద IT కంపెనీస్ ఈ ఏరియాలో ఉంటాయి. ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ ద్వారా స్వాగత్ జూబిలెంట్ కి 30 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ ముంబై హైవేని బేస్ చేసుకుని మన ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న లొకేషన్ హైలైట్స్ ని చూద్దాము. వీటిలో మొదటిగా ఇక్కడ మదీనాగూడ దగ్గర నుంచి కంది దాటిన తర్వాత ఉన్న సంగారెడ్డి క్రాస్ రోడ్స్ దాకా ఉన్న ముంబై హైవే మొత్తాన్ని 6 lane హైవే లాగా వైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నవే ముంబై హైవే మీద జరుగుతున్న రోడ్డు వైడనింగ్ వర్క్స్. ఈ ముంబై హైవేని 4 lane నుంచి 6 lane లాగా వైడ్ చేస్తున్నారు. వైడ్ చేస్తున్న రోడ్డు మొత్తం
మదీనాగూడ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా 32 km డిస్టెన్స్ ఉంటుంది. అలానే మెట్రో రైలు ఎక్స్పాన్షన్ లో భాగంగా ఆల్రెడీ మియాపూర్ దాకా ఉన్న మెట్రో రైల్ ని పటాన్ చెరువు దాకా పొడిగించబోతున్నారు. ఇంకా ఇక్కడ మీరు బ్లూ మరియు రెడ్ కలర్ లో చూస్తున్న లైన్ ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. మన స్వాగత్ జూబిలెంట్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇక్కడికి 20 minutes లో రీచ్ అవ్వచ్చు. ఈ విధంగా ముంబై నేషనల్ హైవే ఎక్స్పాన్షన్, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో రైల్ టు పటాన్ చెరువు మరియు రీజనల్ రింగ్ రోడ్ తో ఈ ప్రాజెక్ట్ కి కనెక్టివిటీ అనేది ఎక్సలెంట్ గా ఉండబోతుంది. అలానే గ్రామ పంచాయతీగా ఉన్న ఇస్నాపూర్ రీసెంట్ గా మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై లొకేషన్ హైలైట్స్ చూస్తే ఈ BHEL దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా పటాన్ చెరువు. ఈ పటాన్ చెరువు దగ్గర ఈ లొకేషన్ లో ఏషియన్ సినిమాస్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఏషియన్ సినిమాస్. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి 13 km డిస్టెన్స్ ఉంటుంది. డ్రైవింగ్ టైం 25 minutes పడుతుంది. ఈ ఏషియన్ సినిమాస్ దాటంగానే ఈ లొకేషన్ లో ఇక్రిసాట్ అంటే ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఇక్రిసాట్ క్యాంపస్. ఇది సుమారుగా 3500 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి 12 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఇక్రిసాట్ ని దాటిన తర్వాత పటాన్చెరుకి ఇటుపక్క వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ని చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నదే వాల్యూ జోన్ హైపర్ మార్ట్. ఇది హైదరాబాద్స్ బిగ్గెస్ట్ అవుట్లెట్ మాల్. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి 7.1 km డిస్టెన్స్ ఉంటుంది. 13 minutes లో రీచ్ అవ్వచ్చు. ఈ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ దాటంగానే నెక్స్ట్ వచ్చేది ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ నెంబర్ 3. ఇదే ఎగ్జిట్ నెంబర్ 3. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ట్రాఫిక్ లేకుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు గచ్చిబౌలికి వెళ్ళొచ్చు. స్ట్రైట్ వెళ్తే మన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ నుంచి 6.3 km డిస్టెన్స్ ఉంటుంది. 11 minutes టైం పడుతుంది. ఈ ఎగ్జిట్ నెంబర్ 3 దగ్గర కిందకి దిగి వస్తే ఫస్ట్ వచ్చే ఏరియా ఇస్నాపూర్. ఇస్నాపూర్ సెంటర్ దాటంగానే మన ప్రాజెక్ట్ కి చాలా దగ్గరలో ఈ లొకేషన్ లో హింద్వేర్, దానికి పక్కనే డిమార్ట్ వేర్ హౌస్ ని చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నదే హింద్వేర్. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ కి జస్ట్ 3 km డిస్టెన్స్ ఉంటుంది. 6 minutes లో రీచ్ అవ్వచ్చు. అలానే ఇప్పుడు మనం చూస్తున్నది డిమార్ట్ వేర్ హౌస్. ఇది జస్ట్ 850 meters లో ఉంటుంది. మన ప్రాజెక్ట్ కి 2 minutes లో రీచ్ అవ్వచ్చు. ఈ డిమార్ట్ వేర్ హౌస్ మరియు హింద్వేర్ కంపెనీకి బ్యాక్ సైడ్ లో ఇక్కడ మహేశ్వర మెడికల్ కాలేజీ ఉంటుంది. ఇదే మహేశ్వర మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఇది 90 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి 3.7 km ఉంటుంది. 11 minutes లో రీచ్ అవ్వచ్చు. ఈ మహేశ్వర మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి ఇటువైపు చూస్తే ఈ లొకేషన్ లో ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. ఇదే ప్రియదర్శిని కాలేజ్. ఈ కాలేజ్ కి సుమారుగా 14 km డిస్టెన్స్ ఉంటుంది. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇక్కడికి రీచ్ అవడానికి 31 minutes టైం పడుతుంది. ఈ స్వాగత్ జూబిలెంట్ దగ్గర నుంచి ఇటువైపు వస్తే నెక్స్ట్ వచ్చే ఏరియా రుద్రారం. ఈ రుద్రారం దగ్గరే లెఫ్ట్ సైడ్ లో గీతం యూనివర్సిటీ ఉంటుంది. ఇదే గీతం యూనివర్సిటీ. ఇది సుమారుగా 120 acres లో స్ప్రెడ్ అయి ఉంది. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇక్కడికి 4.6 km డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడికి రీచ్ అవడానికి 11 minutes పడుతుంది. ఈ రుద్రారం దాటంగానే ఇమీడియట్ గా రైట్ సైడ్ లో ఇక్కడ తోషిబా కంపెనీ ఉంది. ఇదే తోషిబా కంపెనీ. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇక్కడికి 7.7 km డిస్టెన్స్ ఉంది. ఇక్కడికి రీచ్ అవడానికి 14 minutes టైం పడుతుంది. ఈ తోషిబా కంపెనీ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా కౌలంపేట్ మరియు కంది. ఈ కౌలంపేట్ మరియు కందికి మధ్యలో ఈ లొకేషన్ లో ముంబై హైవే మీద నుంచి నాందేడ్ హైవేకి కనెక్టివిటీని కొత్తగా నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే ముంబై హైవే మీద నుంచి నాందేడ్ హైవే మీదకి వెళ్ళడానికి కొత్తగా నిర్మించిన కనెక్టింగ్ రోడ్. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇక్కడికి 11 km డిస్టెన్స్ ఉంటుంది. 16 minutes టైం పడుతుంది. ఈ హైవేని రీసెంట్ గా ఓపెన్ చేశారు. ఈ కొత్తగా నిర్మించిన కనెక్టింగ్ రోడ్ కి పక్కనే IIT హైదరాబాద్ ఉంది. ఇదే IIT కంది. ఇది 500+ acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇక్కడికి 14 km డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడికి రీచ్ అవడానికి 24 minutes టైం పడుతుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ దగ్గరలో స్కూల్స్ చూస్తే ఇస్నాపూర్ లోనే మంచి స్కూల్స్ ఉన్నాయి. లైక్ ఈ లొకేషన్ లో మ్యాపల్స్ స్కూల్, ఇక్కడ జ్ఞాన్ వర్క్ స్కూల్, అలానే ఇక్కడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఇవే కాకుండా ఎగ్జిట్ 3 దగ్గర ఈ లొకేషన్ లో క్యాండిడస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఎగ్జిట్ 3 దగ్గర నుంచి ఇటువైపు వస్తే ఈ లొకేషన్ లో ద గార్డియం స్కూల్, ఇక్కడ సమస్తి ఇంటర్నేషనల్ స్కూల్, అలానే ఇక్కడ మేరు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ద గార్డియం స్కూల్ కి 12 km డిస్టెన్స్ ఉంటుంది. 22 minutes లో రీచ్ అవ్వచ్చు. సమస్తి మరియు మేరు ఇంటర్నేషనల్ స్కూల్స్ దగ్గరికి 16 km డిస్టెన్స్ ఉంటుంది. 29 minutes లో రీచ్ అవ్వచ్చు. ఈ విధంగా మంచి స్కూల్స్, ఐటీ ఆఫీసెస్ మరియు వరల్డ్ క్లాస్ ఆర్గనైజేషన్స్ దగ్గరలో ఈ ప్రాజెక్టు ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.